శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరానుగ్రహగణాక్షవలసిద్ధం. కుంభరాశి వారికి జూన్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుందా? ఆరోగ్య సమస్యలైనా పొంచి ఉన్నాయా? ప్రమాదాలు తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి? అదేవిధంగా తాత ముత్తాతల నుంచి లభిస్తున్నటువంటి ఆస్తి ఏమన్నా లభిస్తుందా అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఉందనే చెప్పచ్చు. పైగా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అప్రిషియేషన్ అయితే మీకు రాదు. మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఎంత శ్రమ పడినా వేరే వ్యక్తి ఆ క్రెడిట్ని తీసుకోవడం జరుగుతుంది. సరేలే, భగవంతుడే ఉన్నాడు, కాలమే నిర్ణయిస్తుంది అనేటువంటి మాటలో మీరు సరిపెట్టుకోవడం జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పైగా మీరు ఇతరితర కార్యకలాపాల్లో పాల్గొని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే విద్యార్థులు ఏర్పరచుకుంటుంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. అవకాశాలు రాకపోగా అవమానాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కుంభరాశి వారికి జూన్ నెలలో లభిస్తుంది. ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో పెట్టుబడి పెట్టుకోండి. నష్టం రాదు. చక్కగా మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలని కళ ఉన్నటువంటి వారు జూన్ నెలలో 3వ వారంలో ఖచ్చితంగా మీ యొక్క కళ నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక విద్యార్థులకి అనుకున్నటువంటి కళాశాలలో సీట్ రావడం, మీరు అనుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వడం, ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం లేదు. ఈ నెల కూడా నిరుత్సాహంగానే ఉందని చెప్పాలి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎవరైతే ఉన్నారో మీకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అది ఎంతసేపటికి నీకే వస్తుంది, అక్కడికి నువ్వే వెళ్తావని చెప్తారు తప్ప మీకు ప్రమోషన్ రాదు. చిట్ట చివరిలో ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే గౌరవ ప్రఖ్యాతులు పెరుగుతాయి. క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది. జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఎవరో చేయని పనిని మీరు చేసి ఒక స్థాయికి ఏర్పడడం జరుగుతుంది. పైగా కుంభరాశిలో వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాదు. దాని మీద ఆశ పెట్టుకోవద్దు. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఈ ప్రణాళిక అంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టడం, అక్కడ డబ్బులు ఇక్కడ మార్చుకోవడం, ఇటువంటి ప్రణాళికలో పూర్తి బాధ్యత మీరే వహించండి. ఏం చేస్తే బాగుంటుంది అని సలహా పక్క వాళ్ళని అడగద్దు. దానివల్ల మీరు తప్పుదోవ తొక్కేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో కంటికి సంబంధించి కానీ లేదా చర్మ వ్యాధులకు సంబంధించి కానీ ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం 2వ వారంలో శుభవార్త అయితే వింటున్నారు. వివాహం కోసం ప్రారంభం చేద్దాం, ఈ నెలైనా మనం సంబంధాలను వెతకచ్చా అంటే కనుక ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు వెతకవద్దు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆరోగ్యంలో లేదా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, మేము అడిగేటువంటి సమాధానాల వల్ల మీరు చెప్పేటువంటి సమాధానాల వల్ల మా గణాంక పరిణామాల ప్రకారంగా మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలంతా కూడా కుంభరాశి వారు ఆరోగ్య సమస్య నుంచి బయటపడటానికి గురుపారాయణ చేయడం చాలా ఉత్తమం. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి లేదా గోసేవను చేయడం అత్యంత ఉత్తమమైన ఫలితాలుగా లభిస్తాయి. పశువులకి కానీ లేదా భైరవుడు కుక్కలకి కానీ మీరు అన్నం, నీళ్లు ఇటువంటివి దానం చేయడం ఈ నెలలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. పైగా ఈ కుంభరాశి వారు ఈ
ఈ నెలంతా కూడాను స్ఫటికమాల ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. మీ యొక్క ఆలోచన ధోరణి మారకుండా ఒక కంట్రోల్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడా చందనాన్ని ధరించండి, పరమేశ్వర కటాక్షం కలుగుతుంది. ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి పసుపు పుష్పాలతో అర్చన చేయడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. కావున కుంభరాశి వారు ప్రతి గురువారం రోజున పసుపు పుష్పాలతో అర్చన చేయడం, చపాతీని మీరే స్వయంగా తయారు చేసుకుని వాటిని ఆవుకి కానీ భైరుడు కుక్కలకు కానీ పెట్టడం అత్యంత శ్రేయస్కరమైన విషయం. గురువారము, ఆదివారము, మంగళవారము ఈ 3 రోజులు కూడా తెల్లటి వస్త్రాన్ని ధరించండి, పరమేశ్వర కటాక్షం కలుగుతూ ఉంటుంది.